హలో గైస్, నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్. మన స్టూడెంట్ మోహన్ 13.5 14 ఇయర్స్ అంటే ఎవరు నమ్మరు. 7th క్లాస్ స్టూడెంట్. ఏంది ఇంత హైట్ ఉన్నాడు అని అనుకుంటారు. ఇక వాని హార్మోన్ అంత పవర్ఫుల్గా ఉంది కాబట్టి ఆడ హైట్ పెరిగిపోయాడు. సో ఏంటంటే మనోడు దాదాపు ఒక 2.5-3 నెలల నుంచి మన దగ్గర ప్రాక్టీస్ చేస్తుండు. 1600 మీటర్లు ఎట్లా చేస్తాడు ఏందనేది చూద్దాము. ఈ మన యంగెస్ట్ స్పోర్ట్స్ పర్సన్. వీడిని దేనికోసమో కాదు, మీ ఎస్ఐపిసి వాళ్ళు ఎవరైతే 1600 ప్రిపరేషన్ అవుతున్నారో, ఎవరైతే ఆర్మీకి ట్రై చేస్తున్నారో, ఎవరైతే ఎస్ఎస్సిజిడి కానిస్టేబుల్స్కి ట్రై చేస్తున్నారో, ఫిజికల్గా ఎవరైతే ట్రై చేస్తున్నారో మనల్ని చూసి చాలా నేర్చుకోవాలి. చిన్న ఏజ్ కాబట్టి సో ఈ ఏజ్లో ఎట్లా చేయబోతున్నాడు, ఆ అచీవ్ ఎట్లా చేస్తాడు, ఎంత టైమింగ్ చేస్తాడు అనే దాని గురించి నేను తనని 1600 మీటర్లు ట్రయల్ రూపంలో నేను తీసుకొని వచ్చిన. అంతే. ఇంకా 1600 మీటర్లు స్టార్టింగ్ చేస్తాము. వాడు స్టార్ట్ చేసేటప్పుడు టైమింగ్ ఆన్ చేసుకోండి, ఫినిషింగ్ కొట్టేటప్పుడు టైమింగ్ చూసుకోండి. ఎంత చేస్తాడు ఏందనేది చూడండి. వాడు చేసేదాన్ని మోటివేషన్గా భావించండి. అంతే అంతే, స్కిప్ చేసుకో. మోహన్, బాగా గుర్తుపెట్టుకో. టైమింగ్ తీస్తున్నా 1600 మీటర్లు. అందరూ నిన్ను చూసి నేర్చుకుంటారు, గుర్తుపెట్టుకో. ఎస్ఐపిసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మోహన్ ఎలా చేస్తాడు ఏంది అనేది చూడండి. ఫ్యూచర్ తన ఒక అథ్లెట్ కావాలనుకుంటున్నాడు, ఒక రన్నర్ కావాలనుకుంటున్నాడు, ప్రిపరేషన్ అవుతున్నాడు. చూడండి ఎట్లుంటుందో. హ్యాండ్స్ మంచిగా పెట్టాలి, ఫినిషింగ్ మాత్రం చాలా స్పీడ్ ఉండాలి. ఓకేనా మోహన్? ఓకేనా? పొజిషన్, చలో భాగ్. శబాష్ శబాష్, కోట్ కోట్, శబాష్ బేటా, శబాష్ శబాష్. కమాన్ కమాన్ కమాన్, సూపర్. నువ్వు చేయగలుగుతావు. చూడండి, మంచిగా లైట్గా మౌత్ ఓపెన్ చేసి పెట్టుకో. ఏం కదే ఇక్కడ. చలో చలో, కన్ఫ్యూజ్ అయిపోయాడు. స్టేటు ఇంకా టైం చూపించిందేమో మరి. లెఫ్ట్ తిరుగు. శబాష్ శబాష్, గుడ్ గుడ్. చలో చలో, లైట్గా. చలో ఊరికి. స్టేట్ స్టేట్ బై రైట్. మళ్ళీ అర్థమైనా? ఇట్లుంటారు. రైట్ రైట్ సైడ్, రైట్ సైడ్లో తిరగాలి. శబాష్ శబాష్ శబాష్. కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యిండు. కొత్త ఏరియా కాబట్టి ట్రయల్కు ఈ ఏరియాకి వచ్చాడు. చలో ముందరకు. శబాష్ శబాష్, కోట్ కోట్, సూపర్ సూపర్ సూపర్. బౌత్ బడియే, నువ్వు చేయగలుగుతావు. చలో శబాష్, కమాన్. చెయ్యాలి, ఎన్నైనా కానీ చేయాలి, గుర్తుపెట్టుకో మోహన్. కమాన్, నువ్వు చేయగలుగుతావు. ఎట్లా చేస్తున్నాడు చూస్తున్నారు కదా. స్పీడ్ ఎట్లా చేస్తున్నారు, మూమెంట్ ఎట్లుంది, లెగ్ మూమెంట్ ఎట్లుంది చూస్తున్నారు కదా. 13 ఇయర్స్ యంగెస్ట్ స్పోర్ట్స్ పర్సన్. ఒకసారి ఆలోచన చేయండి. లెగ్స్ చూడండి. ఇట్లా దగ్గరికి వెళ్ళిపోతావు గణేష్. చలో చలో, శబాష్, గుడ్ గుడ్ గుడ్. రా, వచ్చాయి. బండిని పట్టాలి. నీ టార్గెట్ బండిని పట్టుకోవడమే. బాడీ ఫ్రీగా పెట్టాలి. ముందల చూడాలి, కింది కాదు. ముందల చూడాలి. నువ్వు ఇప్పుడు చేస్తేనే మెడల్ కొడతావు, గుర్తుపెట్టుకో మోహన్. చలో ఎల్లు, ఏం కాదు. ఎల్లు ముందలకి. అట్లా మెయింటైన్ చేయి, అట్లా మెయింటైన్ చేయి. రేస్ మెయింటైన్ చేయి. కార్నర్లో. శబాష్ శబాష్ శబాష్. మోహన్ ఇంకా స్పీడ్ చేయాలి. ఇంకెళ్ళు, ముందరికెళ్ళు. చలో 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 చలో, గుడ్ గుడ్. బాగా టైర్డ్ అయిపోయాడు మనోడు. 600 బాగా ఓవర్ స్పీడ్ చేసిండు. చలో వెళ్ళు. టైమింగ్ మాత్రం ఎంత చేస్తాడు అనేది చూద్దాం. లేపు బాడీ. ఇంతసేపు స్పీడ్ చేసి వేస్ట్. వెళ్ళు. మోహన్ వెళ్ళు, ముందరికెళ్ళు. తల పైకి లేపు. శబాష్ శబాష్, గుడ్ గుడ్. 13 సంవత్సరాలు. మనం 20-25 సంవత్సరాల్లో మనం ఏం చేస్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మోహన్ ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నాడు. నేను ఒకటే మాట చెప్తున్నా, మోహన్ 10th క్లాస్ అయిపోయిన వెంబటే జాబ్ కొట్టగలుగుతాడు. అది ఆర్మీ కావచ్చు, ఎస్ఎస్సిజిడి కానిస్టేబుల్ కావచ్చు.
ఇంటర్ అయిపోయిన బట్టే కానిస్టేబుల్ జాబ్ కొట్టవచ్చు. లేపు ఇప్పుడు బాడీ లేపు లేపు ఇక లేపు. ఓపెన్ చేయి, అదే మెయింటైన్ చేయి, అదే స్పీడ్ మెయింటైన్ చేయి మోహన్, మెయింటైన్ చేయి. ముందర చూడాలి, పరిగెత్తాలా, మైండ్ సెట్లో ఒకటే ఉండాలి. లెగ్స్ ఓపెన్ చేయాలి. చలో శబాష్ శబాష్ శబాష్. ओपन जाए, लेग्स ओपन जाए, स्पीड जाए. एक बार हट करो, हट करो, हट करो. चलो ఎల్లో ఇంకా ఇగో దగ్గరికి వచ్చేసినావు మోహన్. ఇంకా స్పీడ్ అయ్యి, శబాష్ శబాష్. అదే స్పీడ్ మెయింటైన్ చేయాలి, మెయింటైన్ చేయి. ఏం కాదు చెయ్యి మోహన్. చలో వెళ్ళాలిరా. నీ లోపల బలం ఉంది, నీ బలాన్ని బయటికి తీసుకురావాలి. నీ లోపల సత్తా ఉంది, నీ సత్తాని బయటికి తీసుకురావాలి. నీ లోపల పౌరుషం ఉంది, నీ పౌరుషాన్ని బయటికి తీసుకురావాలి. రైట్ సైడ్ స్పీడ్ అయ్యి చెయ్యి. ఇంకా ఎల్లో మోహన్, టైం లేదు, ఇంకా 15 సెకండ్లు వెళ్ళాలి. ముందరికి వెళ్ళిపో, స్పీడ్ అయ్యి. ముందర చూడరా మోహన్, నువ్వు ట్రైనింగ్ చేయాలంటే మాత్రం నువ్వు ఫినిషింగ్ కొడితేనే ఇస్తారా మోహన్. ఎల్లో స్పీడ్ అయ్యో మోహన్, ముందరికి వెళ్ళు. స్పీడ్ అయ్యి ఇంకా స్పీడ్ అయ్యి. లాస్ట్ బేట ఎల్లు, స్పీడ్ అయ్యి. ఇంకా స్పీడ్ అయ్యి ఫినిషింగ్ కొట్టు స్పీడ్ అయ్యి. రేపు స్ప్రింట్ కొట్టరా కొట్టా మోహన్, స్ప్రింట్ కొట్టు. ముందర చూడురా స్ప్రింట్ కొట్టు. 100 మీటర్స్ స్ప్రింట్ కొట్టు. లాస్ట్ 100. శబాష్. వచ్చేసాయి రావాలి. స్ప్రింట్ కొట్టురా. కొట్టు, ఫినిషింగ్ కొట్రా. 549, 550, 551, 552, 553. ఓకే శబాష్. కాలు దూరం పెట్టు. పడుకో లైట్గా. చూస్తున్నారు కదా, 13 ఇయర్స్ స్టూడెంట్, 553, 75 మార్కులు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక 75 మార్కులు ఎస్ఐపిసి వాళ్ళు గుర్తుపెట్టుకోండి. 13 సంవత్సరాల స్టూడెంట్, 7వ తరగతి విద్యార్థి అంటే ఆలోచన చేసుకోండి. వాస్తవానికి చెప్పాలంటే వాడి మైండ్ సెట్ కూడా చక్కగా లేదు. ఎందుకంటే 13 సంవత్సరాలు కాబట్టి వాడు ఏ పక్క తిరగాలో కూడా అర్థమవుతలేదు. దాదాపుగా 2 చోట్ల దాదాపుగా 7-8 సెకండ్లు మింగేసిండు మనోడు. అంటే ఈ లెక్కన చూస్తే మనోని పర్ఫార్మెన్స్ 5 నిమిషాల 40 సెకండ్లు. ఒక ఆర్మీ స్టూడెంట్ చేసే టైమింగు మోహన్ చేసిండంటే మీరు ఆలోచన చేసుకోండి. ఎంత మంచిగా ఎంత గొప్పగా చేసిండో ఒకసారి ఆలోచన చేస్తారా. నేను పైకి లేచి వాకింగ్ చేసుకో. శబాష్. చూస్తున్నారు కదా, ఈ టైమింగ్ చేసిండంటే అర్థం చేసుకోండి. ఇక ఆర్మీకి ప్రిపేర్ అయ్యేటోళ్ళు కానీ ఎవ్వరు కానీ ముందు నుంచే ప్రాక్టీస్ చేసుకోండి. మోహన్ చూస్తున్నావా, ఆర్మీకి ఇప్పుడు ఏజ్ లేదు, కానిస్టేబుల్కి ఏజ్ లేదు, ఎస్ఎస్సి జీడీకి ఏజ్ లేదు, దేనికి లేదు. అయినా కూడా హార్డ్ వర్క్ చేస్తున్నాడు అంటే అర్థం ఏందో తెలుసా, అథ్లెటిక్స్లో మెడల్ కొట్టాలనేది తనకుంది, తన డ్రీమ్ అదే. ఇక నెక్స్ట్ 10th క్లాస్ అయిపోయినబట్టే జాబ్ కొట్టగలుగుతాడు. ఇప్పటి నుంచి ఎవరైతే ప్రిపరేషన్ అవుతున్నారో, ఇప్పటి నుంచి ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళే సక్సెస్ కాగలుగుతారు. సక్సెస్ అనేది 3 రోజులనో 4 రోజుల్లోనో 2 నెలలలోనో 3 నెలలలోనో వచ్చేది సక్సెస్సే కాదు. అది రాదు కూడా. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పటి నుంచి మన బతుకులు మారాలి అంటే, మన జీవితాలు మారాలి అంటే మాత్రం ఇప్పటి నుంచే మన ప్రయత్నం అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఎండింగ్ చేస్తున్నా. ఇక అందరూ టైమింగ్ చూసుకోండి, ఎంత చేసిండు ఏంది అనేది చూసుకోండి. అందరికీ ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఒక మోహన్ నుంచి ఒక మోటివేషన్ తీసుకోండి. ఓకేనా? అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ జై జవాన్ జై కిసాన్.